ఎవరైనా చదవమంటే ఈ విధంగా చదివే వాళ్ళు ఉన్నారా చెప్పండి మీరు? చదువుకోమని చెప్తే నిమిషం కూడా వేస్ట్ చేయకుండా చదువుకుంటారు. దాంట్లోనైతే ఒప్పుకోవచ్చు. కానీ వాళ్ళ చదవడం చూడండి ఎట్లున్నదో. అందులోనైతే మా పెద్దోడు మరీను బ్యాగ్ మీద పడుకొని చదువుతాడు, బెడ్ పైన పడుకొని చదువుతాడు, అటు ఇటు తిరుక్కుంటూ చదువుకుంటాడు, వ్యాన్లో పోయేటప్పుడు చదువుకుంటాడు, వ్యాన్లో వచ్చేటప్పుడు చదువుకుంటాడు, అప్పుడు రాస్తాడు, అట్లుంటది వానితో. కానీ ఏది చేసినా మాత్రం పర్ఫెక్ట్ గానైతే చేస్తాడు. ఇంకా మనం వానికి ఏదైనా కొంచెం లైట్ గా టచ్ అప్ చేసి ఇచ్చిపెట్టినామంటే పూర్తిగా చెప్పేస్తాడు మనకు. అట్లుంటది వాని స్టడీ గానీ ఇంకా బయట టాలెంట్. అలా అని పెద్దోడేం ఎక్కువ కాదు, చిన్నోడేం తక్కువ కాదు, ఇద్దరు సమానమే. కాకపోతే కొంచెం టాలెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అయితే మా పెద్ద బాబుకు మొన్న రీసెంట్ గా వాచ్ తీసుకున్నానని మా చిన్నోడైతే నాకు కూడా వాచ్ ఎప్పుడు కొంటావు డాడీ అని అడిగితే మొన్న పండుగ ముందు అయితే తీసుకున్నాం. వాళ్ళ ఏజ్ మాత్రం తక్కువనే కానీ వాళ్ళ ఆలోచనలు మాత్రం ఎక్కడికో పోతాయి. ఇంకా వాళ్ళ ఏజ్ లో ఉన్నప్పుడు మనకి ఇవన్నీ ఏం తెలుసు అసలు. ఇప్పటి పిల్లలకైతే అన్ని తెలుసుకోవాలని ఆలోచన ఎక్కువ ఉంది. వాడికి ఏ రేట్ లో కొనిచ్చావు వీడికి కూడా అదే రేట్ లో కొనివ్వాలి, లేదంటే అమౌంట్ లో కూడా తేడా వచ్చిందంటే ఇంట్లోనైతే గోల మాత్రం తప్పదు మరి పిల్లలతోని. వీడియో అలానే చూసి వెళ్ళకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.